ఒక లైఫ్ ట్రూత్ ఏంటంటే, ఎవరి కోసం, దేనికి ఈ కుళ్ళు కుతంత్రాలు, మాయలో పడి జీవిస్తున్నావు, సంపాదిస్తున్నావు. మరి అహంకారము, ఆర్భాటాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి జీవితానికి. ఇది ఒక మాయ. నీవు స్వార్థంతో సాధించేది ఏదీ నీది కాదు మిత్రమా. మరొకరి పాలవుతుంది. ఈ బంధాలు, అనుబంధం కూడా నీది కాదు. నీ బొందిలో జీవం అంటే ప్రాణం ఉన్నంత వరకే. తర్వాత ఎవరికి వారే అవుతారు. ఖాళీ చేతులతోనే ఈ భూమిపైకి వచ్చావు, అదే ఖాళీ చేతులతో వెళ్ళిపోతావు. నీ వెంట ఏదీ రాదు, ఎవరూ రారు, ఏ బంధమూ రాదు. మరణ సమయం దగ్గర పడ్డాక అప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. ప్రయోజనం ఏమిటి చెప్పండి? అందుకే ముందుగానే ఆధ్యాత్మికంగా భగవంతుణ్ణి శరణు వేడుకోవాలి, ఆధ్యాత్మిక చింతన చెయ్యాలి. చేసినప్పుడే మనం ఈ స్వార్థంతో సంపాదించినటువంటి సంపాదన అంటున్నాం కదా, అదంతా కూడా నిస్వార్థంగా దేవాలయాలకు డొనేషన్లు ఇవ్వాలి. విద్యా సంస్థలకి ఉన్న వాళ్ళైతే, లేని వాళ్ళైతే మామూలుగా వాళ్ళ జీవితం అంతవరకే గడిచిపోతుంది. అందరిస్తున్నారు, నేను ఇవ్వలేదని కూడా మానసికంగా బాధపడకూడదు మిత్రమా. మన కుండలో ఉంటేనే కాదా నలుగురికి పంచిపెట్టేది. అందులో లేనప్పుడు ఏం చేస్తాం? అంతా దైవాధీనారంటూ ఆధ్యాత్మిక చింతనకు మాత్రం అందరము సమానమే. ఉన్న వాళ్ళము, లేని వాళ్ళము, పేదవాళ్ళము, గుడ్డి వాళ్ళము, అవిటి వాళ్ళము, అందరం కూడా ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, మహాదేవ ఇలాంటి పదాలు ఎవరికి ఏది ఈజీ అనిపిస్తే ఆ నామాన్ని రోజు జపించినా సరిపోతుంది మిత్రమా. ఓం నమో నారాయణాయ. ఈ విధంగా మనము రకరకాల ఆధ్యాత్మిక చింతన చేసి స్వామివారి కృపకు పాత్రలమైతే బాగుంటుంది. అంతేగాని ఏమిటి, ఎందుకు అని ఎల్లకాలం బాధపడకూడదు మిత్రమా. బాధ్యతలు, భావబంధాలు అన్నింటినీ ఉంచుకుంటూ సంపాదించిన కొంతలో కొంత మనం దానం చేస్తూ, మిగతాది మనం పోయేంత వరకు మన యోగక్షేమాల కొరకు ఉంచుకుంటూ, మన కన్న పిల్లలను, మన బంధువులను, ఇతరులకు ఇబ్బంది కలగకుండా, మన అవసరాలకు కావలసిన డబ్బు కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా జీవించాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటూ, అందరం కూడా ఆధ్యాత్మిక చింతనతో ఆ మహాశివుడు, విష్ణువు, త్రిమూర్తులకు దగ్గర కావాలని మీ అందరినీ ఆశిస్తున్నాను.